श्री गुरुभ्यो नमः। गणाधीक्षाय नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः। गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तो वागर्धप्रतिपत्तये जगदपितरं वन्दे पार्वती परमेश्वरम्। ఇవాళ రోజున కార్తీక పురాణము 2వ అధ్యాయం గురించి చెప్పుకుందాం. కార్తీక సోమవార వ్రతము, దానివల్ల కలుగు ఫలితములు. వశిష్ఠ మహాముని జనక మహారాజుకు మళ్ళీ కథ చెప్పడం ఆరంభించారు. ఓ జనక మహారాజా, కార్తీక మహత్యమును వినుట వలన మనోవాక్కాయముల వల్ల చేయబడ్డ పాపమంతయు నశించును. మనసావాచ కర్మణ 3 విధమైన పాపములు కార్తీక మహత్యము వినటం వల్ల పోతున్నాయి అంటున్నారు. అలాంటి పాపాలన్నీ కార్తీక మహత్యం వింటే పోతాయి. కార్తీక మాసమందు శివప్రీతిగా సోమవార వ్రతము చేయువాడు కైలాసమును పొందును. కార్తీక మాసంలో సోమవారాలు, కార్తీక మాసమే ఇంపార్టెంట్ నెలలన్నింటిలో. దానిలో మరి సోమవార వ్రతం అనేది ఇంకా ఇంపార్టెంట్. కార్తీక సోమవారం నాడు ఏం చేయాలి? స్నానము కానీ, దానము కానీ, జపము కానీ చేసిన వారు 1000 అశ్వమేధ యాగములు చేయటం వల్ల కలిగిన ఫలితమును పొందుతారు. కలియుగంలో అశ్వమేధ యాగం నిషిద్ధమైంది. అలాంటివి చేయకూడదని కర్మ కిందకి వేశారు. అలాంటిది 1000 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యము కార్తీక సోమవార వ్రతం చేసినందు వల్ల వస్తుంది. కార్తీక మాసమందు ఉపవాసము, ఏకభుక్తము, రాత్రి భోజనము, ఆయాచిత భోజనము, స్నానము, తిలదానము, ఈ 6 కూడా ఉపవాస సమానముగా చెప్పబడింది. శక్తి గలవారు ఉపవాసము చేయవలేను. శక్తి లేని వారు రాత్రి భోజనము నియమము చేయవలేను. అంటే శక్తి ఉన్నవాడు ఉపవాసం మామూలుగా ఎలా చేస్తారో అలా చేయొచ్చు. లేనివారు సాయంత్రం తినడమో, నక్షత్ర దర్శనం చేశాక తినడమో, రక్తం ఉండడమో అలా చేయొచ్చు. అందుకు శక్తి లేని వారు ఛాయానక్తము సూర్యాస్తమయ సమయమున భోజనము చేయవలేను. అందుకును శక్తి లేని వారు బ్రాహ్మణులను భోజనములకు పిలిచి వారితో కలిసి పగలే భోజనము చేయవలేరు. అలా మనకి అవసరాన్ని బట్టి, ఆరోగ్యరీత్యా మనకున్న ఇబ్బందులు బట్టి, లేదంటే మన ఉద్యోగ రీత్యా మనం ఉన్న వర్కింగ్ స్టైల్ బట్టి మనకి ఏ విధంగా వీలైతే ఆ విధంగా ఎన్ని ఆప్షన్స్ ఇచ్చారు. సోమవార వ్రతం మనము వదులుకోకూడదని మనకి గురువులు అలానే ఋషులు మనకి ఈ విధంగా ఆప్షన్స్ సెట్ చేసి పెట్టారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో సోమవార వ్రతం మిస్ చేయకండి అని ఏదో వంకతో. స్త్రీ పురుషులు ఎవరైనానో కార్తీక సోమవారం నాడు యథావిధిగా ఉపవాసము చేసి శివపూజ చేసి శివలోకమును పొందురు. ఎవరైనా కార్తీక మాసంలో వ్రతం చేస్తే, సోమవార వ్రతం చేస్తే వారికి సాయంత్రం పూట శివపూజ చేసిన వాళ్ళకి శివలోకాన్ని పొందుతారు. స్త్రీ పురుషులు ఎవరైనాను కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండి రాత్రి నక్షత్రములను చూసిన పిమ్మట భోజనం చేసి చేసిన వారి పాపములన్నీ నశించును. అలా పొద్దునంత ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకొని భోజనం చేసిన వాడి యొక్క పాపములన్నీ పోతాయి. కార్తీక సోమవారం నాడు శివలింగమునకు అభిషేకమును పూజను చేసి రాత్రి భోజనము చేయువారు శివునకు ఇష్టులగుదురు. అలా శివుడికి అభిషేకం చేసి ఉపవాసం ఉండి సాయంత్రం ప్రసాదం తీసుకునేవాడంటే శివుడికి చాలా ఇష్టం. ఇందుకు సంబంధించిన కథ ఒకటి చెప్పదను వినుము అని అంటున్నారు. ఇప్పుడు ఆ కథలోకి వెళ్దాం. కాశ్మీర దేశంలో ఒక పురోహితుడు ఉండేవాడు. అతనికి స్వాతంత్ర్య నిష్ఠుర్యను ఒక కూతురుండెను. ఆమె చాలా అందమైనది. దాని దుష్ప్రవర్తనకు అసహ్యపడి అత్తమామలు, తల్లిదండ్రులు ఇంటి నుండి వెడలగొట్టారు. స్వాతంత్ర్య నిష్ఠురి భర్త పేరు మిత్రశర్మ. అతడు సౌరాష్ట్ర దేశస్థుడు. వేదాంగ పారంగతుడు, సదాచార సంపన్నుడు, సత్యము తప్పనివాడు. భర్త ఇన్ని సద్గుణములు కలవాడైనను స్వాతంత్ర నిష్ఠరి అతడిని నిత్యము తిట్టి కొట్టి బాధించుచుండేది. అంతే కదా, అధర్మంగా ఉన్న వాళ్ళకి ధర్మంగా ఉన్న వాళ్ళు నచ్చరు. ఇట్లు భార్య వలన అనేక కష్టములు పొందుచున్నాడు. ఎవరు? మిత్రశర్మ. మిత్రశర్మ గృహస్థ ధర్మంపై గల కోరిక వలన భార్యను విడవలేక ఆమెతో కాపురం చేయుచుండెను. అది పరపురుషులతో విచ్చలవిడిగా తిరుగుటకు భర్త అడ్డుగానున్నాడని తలిచి ఆ మిత్రశర్మ భార్య ఇతరుల ప్రోత్సాహంపై ఒకనాడు రాత్రి గాఢ నిద్రలో ఉన్న భర్తను తలపై ఒక బండరాయితో అతడు తక్షణమే చనిపోయాడు. ఆ మిత్ర శర్మ అనేవాడు.
అంతటా ఆ కర్కశ భర్త శవమును తీసుకొని పోయి ఒక పాడు నూతిలో పడేసి పూర్వం కంటే స్వేచ్ఛగా అందరు పురుషులతో కలిసి తిరుగుతూ ఆనందంగా ఉండింది. అంతేగాక పతివ్రతలకు స్త్రీలను కూడా పాడు చేసి ఆమెలాగా తయారు చేస్తూ ఉండేది. పరనింద చేయుచు దైవద్వేషమును కలిగి ఇలా కాలం గడుపుతూ ఉండేది. అది ఒక్కనాడైనను విష్ణు పాదారవిందములను ధ్యానించలేదు ఆవిడ. హరికథలను వినలేదు. అంత దారుణమైన జీవితం గడిపింది ఆవిడ. ఎవరు? మిత్రశర్మ యొక్క భార్య. స్వాతంత్ర్య నిష్ఠురి. క్రమక్రమముగా కర్కశ యవ్వనము నశించి ముసలిదైనది. దానికి ఒక వ్రణము పుట్టింది, ఒక పుండు చేసింది ఒంటి మీద. వాటికి పురుగులు పట్టి దుర్గంధం వస్తూ దారుణంగా తయారైంది. అంటే శరీరము క్షీణించడం స్టార్ట్ చేసింది. పాపము పండడం మొదలుపెట్టింది. కర్కశ ఆ వ్రణములతో చాలా బాధపడి తుదకు చనిపోయింది. అట్లు మరణించిన కర్కశను యమదూతలు పాశముల చేత కట్టి యమధర్మరాజు వద్దకు తిట్టుచూ కొట్టుచూ తీసుకొని పోయారు. అంటే అంత పాపాలు చేసిందనమాట. భర్తను చంపింది. ఎలాంటి అధర్మమైన జీవితం గడపద్దని శాస్త్రం చెప్పిందో, ఎలా గడపద్దన్నదో అలా గడిపింది ఈవిడ. యముని ఆజ్ఞను అనుసరించి దూతలు ఆమెను మండుచున్న ఇనుప స్తంభం వద్దకు తీసుకొని పోయి ఆ స్తంభమును ఆలింగనము చేసుకొనమనిది. పనిష్మెంట్లలో ఇలా తప్పుదారిలో వెళ్ళిన వాళ్ళకి ఇది ఒక పనిష్మెంట్ యమలోకంలో ఇస్తుంటారు. ఒక మండుతున్న ఇనుప స్తంభముని కౌగిలించుకోమని చెప్తారు. తరువాత యమదూతల కర్కశను కొట్టి తిట్టి కుంభీపాక నరక అందు వేసి బాధించిరి. ఈ విధంగా కర్కశ చిరకాలము నరకమునందు అనేక శిక్షలు అనుభవించి తుదకు భూమి యందు కుక్క జన్మ పొందింది. మనిషి జన్మ ఇచ్చి ధర్మంగా ఉండి దైవాన్ని అందుకోరా నాయన అంటే అలా అందుకోకుండా లేనిపోని కోరికలు ఆశలు వాటి వీటికి వెనకబడి వీడి ఇబ్బంది పడి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి అలా అని అధర్మమైన జీవితం గడిపితే, నేను మొన్న కూడా ఒక వీడియోలో చెప్పుకున్నాం, దేవుడు మనిషి జన్మ ఇచ్చి చూస్తాడంట. వీడు ధర్మంగా ఉండి జీవితాన్ని పండించుకుంటాడు. లేదన్నప్పుడు వీడికి మనిషి జన్మ వేస్ట్ అని ఈ కుక్కనో పందో ఈ విధంగా పుట్టిస్తాడు. అలా ఈ కర్కశ కూడా ఒక కుక్క జన్మ పొందింది. అది 15 సార్లు కుక్కగా జన్మించింది. అక్కడి నుంచి ఇంకో 15 జన్మలు కుక్క వచ్చినాయి ఆవిడికి. 15వ సారి ఒక కుక్కగా కళింగ బ్రాహ్మణి ఇంటిలో కుక్కలాగా తిరుగుతుంది ఆవిడ. పుట్టి అక్కడే ఆ కళింగ బ్రాహ్మణుడి దగ్గర తిరుగుతుంది. అటు పుట్టి ఇంటింటికి తిరుగుతుండేది. అన్నం కోసం ఆ ఇంటికి ఇంటి తిరుగుతుండేది. ఎవరు? ఈ కర్కశ 15వ జన్మ. అంటే 14 జన్మలు కుక్కలు అయ్యాక 15వ జన్మకు కుక్కగా పుట్టింది. కానీ దేవుడు ఒక ఆప్షన్ ఇస్తున్నాడు, ఏమన్నా మారుతుందా అనే ఒక ఛాన్స్ ఇస్తాడుగా. ఆ విధంగా ఇప్పుడు ఏమైందో చూద్దాం. సోమవార వ్రత మహత్యముల వలన కుక్కకు కైలాస ప్రాప్తి కలిగింది. సోమవార వ్రతం చేయడం వల్ల. అది ఎలాగో చూద్దాం. ఇదే కుక్క ఆ బ్రాహ్మణుడి దగ్గర అటు ఇటు తిరుగుతుంది. ఆ కళింగ బ్రాహ్మణుడు కార్తీక మాసమునందు సోమవారం నాడు పగలంతయు ఉపవాసం ఉండి తన గృహమున శివలింగమునకు అభిషేకం చేసి పూజాదులు చేసి నక్షత్రములను చూచి లోనికేగి దేవుడికి నివేదన జరిపి తర్వాత బలిదానము కొరకు బయటకు పోయి భూమి పైన బలిని ఉంచి కాళ్ళు కడుక్కొని ఆచమన చేసి ఇంటిలోకి పోయాడు. అంటే ఆ రోజు కార్తీక సోమవార వ్రతంలో ఉన్నాడు ఒక బ్రాహ్మడు. ఏ దేశం అది? కళింగ దేశంలో. ఆ బ్రాహ్మడి ఆ రోజు ఉపవాసం ఉండి సోమవార వ్రతం చేసుకొని సోమవార వ్రతం చేసి శివుడు అభిషేకం చేసి అయితే మన ప్రాణుల కోసం బలిపీఠం మీద అన్నం పెట్టినట్టుగా బలి అన్నం ఒకటి ముద్ద బయట పెట్టి వచ్చాడు లోపలికి. ఆనాడు ఆ కుక్క తన యజమాని ఇంట ఆహారం దొరకనందున ప్రదోష సమయంలో తన యజమానిని భూమిపై పెట్టిన బలిని భుజించాను. కుక్క కూడా యజమాని పూజలో ఉన్నాడు, పొద్దున్న తిని దొరకలే. అది కూడా మాడుతూ మాడుతూ ఉండిపోయింది సోమవారం రోజున. సాయంత్రం ఆ బలిపీఠం మీద పెట్టిన అన్నాన్నే ఆ కుక్క తిన్నది. ఆ బలిని భక్షించగానే కుక్కకు పూర్వజన్మ స్మృతి కలిగినది. ఇది పుణ్యం వస్తే పాపం పోవడం అంటారు. అంటే పోయిన జన్మల స్మృతులు కలిగినాయి. అంత కుక్క ఆ యొక్క బ్రాహ్మణుని పిలుస్తుంది. భూసురోత్తమ రక్షింపుము రక్షింపుము అని పలికినది. బ్రాహ్మణుడు ఆ మాటలు విని ఆశ్చర్యపడి, ఓ కుక్క, నీవు మా ఇంటిలో ఏమి తప్పు చేశావు, రక్షించమని అడుగుతున్నావే అని అడిగాడు. అప్పుడు ఆ కుక్క, బ్రాహ్మణోత్తమ వినుము, పూర్వజన్మలో నేను ఒక బ్రాహ్మణ స్త్రీని అనేక పాపములు ఆచరించి తిని జారిడిని అయి వర్ణసంకరము చేసిన కులటను అని చెప్తుందంటే బ్రాహ్మణ స్త్రీ ఎలా, అసలు స్త్రీ ఎలా బ్రతకూడదో అలా బ్రతికాను. బ్రాహ్మణ స్త్రీ ఇంకెంత జాగ్రత్త ఉండాలో అంత దారుణంగా ఉందా నేను చెప్తుంది. అందువలన నరకం పొంది యమదూతలచే అనేక విధముల బాధింపబడి తిని భూమిపై 15 జన్మలు కుక్కగా పుట్టి తిని తుదకు ఇప్పుడు నాకి
జాతి స్మరణ కలిగినది అంటే పూర్వజన్మ యొక్క స్మృతి కలిగినది. ఇది ఎట్లు కలిగినదో చెప్పండి అని అడుగుతుంది. పూర్వజన్మల్లో నేనేమున్నా అని తెలిసింది, కానీ ఇది ఎందుకు వచ్చింది నాకు, ఈ స్మృతి ఎందుకు కలిగిందని అడుగుతుంది. బ్రాహ్మణుడు ఆ కుక్క మాటలు విని దివ్య దృష్టిని చూచి జరిగిన విషయం గ్రహించి, అంటే కళ్ళు మూసుకొని ధ్యానం చేసి ఈ కుక్క యొక్క దివ్య దృష్టితో చూశాడు, ఏమేమి జన్మలు ఉన్నాయి, ఏమైంది, ఎందుకు ఇట్లా వచ్చిందని. ఓ శ్వాసమా, నేడు కార్తీక సోమవారము. ఆ బ్రాహ్మణుడు అంటున్నాడు, ఇవాల్టి రోజున శ్రీరామ ఇవాల్టి రోజున కార్తీక సోమవారము అని చెప్తున్నారు. నేను ఈ దినము నా ప్రదోష సమయం వరకు భుజించక నేను భూమిపై పెట్టిన బలిని భుజించావు. పొద్దుంచి నేను ఉపవాసంలో ఉన్నాను, శివుడు అభిషేకాలు చేశాను, వ్రతాలు సోమవార వ్రతంలో ఉన్నాను, అభిషేకం చేశాను, మళ్ళీ ఉపవాసం ఉండి సాయంత్రం వరకు తినకుండా ఉన్నందుకున్నా. ఇప్పుడు ఆ బలి దేవుడు నివేదన పెట్టాక బలిపీఠం మీద పెట్టిన అన్నం నువ్వు తిన్నావు కనుక నీకు పూర్వజన్మ స్మృతి కలిగినది అని చెప్పాడు. చెప్పగా కుక్క అంటుంది ఈ బ్రాహ్మణుడితో, స్వామి నాకు ఈ కుక్క జన్మ తొలగి మోక్షము మెట్లు కలుగునట్టు తెలుపుము అన్నాడు. అంటే ఇప్పుడు ఈయన గురువుగా కాపాడాలి. ఎవరు? ఈ బ్రాహ్మడు ఆ కుక్కని అడిగింది, ఈ కుక్క జన్మ పోయినా మోక్షం రావాలంటే ఏదో ఒకటి హెల్ప్ సహాయం చేయండి స్వామి అన్నాడు. ఆ బ్రాహ్మణోత్తముడు జాలిపడి, అంతేగా బ్రాహ్మణుడికి ఉండాల్సింది జాలి, ఎవరైనా కష్టాల్లో ఉంటే వెంటనే ఆదుకునే లక్షణం ఉండాలి గురువుకు కూడా. జాలిపడి తాను కార్తీక సోమవారంలో చేసిన పుణ్యం నా కుక్కకు దారపోసను. ఇది బ్రాహ్మణుడి యొక్క గొప్పతనం. కార్తీక సోమవారం చేసిన పుణ్యం వచ్చిందంతా తీసుకెళ్లి నీళ్లు పట్టుకుని చేతిలో ఆ కుక్కకు దారపోసాడు. అటు బ్రాహ్మణుని చే కార్తీక సోమవార పుణ్యమును పొందిన కుక్క తక్షణము దేహము వదిలి, ఆ కుక్క జన్మ అప్పుడే పోయింది, దేహం వదిలేసింది. గొప్ప తేజస్సు గలదై అమూల్యమైన అమూల్యమైన వస్త్ర ఆభరణములతో అలంకరింపబడిన దివ్యకాంతగా మారింది. గొప్పనైన వస్త్రాభరణాలు వేసుకున్న ఒక తేజోమూర్తిలాగా ఉన్న కాంత స్త్రీగా మారిపోయింది కుక్క. తన పితరులతో కూడా కైలాసమునకేగి అచట ఆనందించుచుండెను. ఇడి 7 జన్మలు అటు 7 జన్మ వాళ్ళు కైలాసానికి వెళ్తా ఉంటారు, ఇలా గొప్పవాడ వంశంలో పుడితే. అలా తన తాత ముత్తాతలు పితృదేవతలు తీసుకొని కైలాసానికి వెళ్ళింది కనుక సోమవార వ్రతము అందరూ చేయదగినది కనుక ఓ జనక మహారాజా, పుణ్యప్రదమైన కార్తీక సోమవార వ్రతమును ఆచరింపము అని పలికి తిరిగి వశిష్ఠుడు ఇలా చెప్తున్నాడు. ఇది 2వ అధ్యాయం సంపూర్ణం. సర్వం శ్రీ మహామేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.